నమస్తే రాహుల్ గారు. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. ఓకే. మనం మీర్పేట్ హత్య అనేది కొన్ని డేస్ నుంచి చూస్తూనే ఉన్నాం. యాహ్! రకరకాల ట్విస్టులు, టర్న్‌లు ఆ స్టోరీ తిరుగుతూనే ఉంది. హ్మ్. నిన్నటికి నిన్న హంతకుడు కొత్తగా కొన్ని ట్రూత్స్‌ని రివీల్ చేశాడు. హుహు. అవేంటి అంటే, నేను ఒక బకెట్‌లో హీటర్ పెట్టి బాడీ మొత్తాన్ని ఒక విధంగా చేశాను అని అంటున్నాడు. దాని గురించి ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? జనరల్‌గా ఒక 5 డేస్ నుంచి ఈ టాపిక్ చాలా మంది, చాలా అనలిస్ట్‌లు, చాలా మంది అవును. పోలీసులు, మహిళా సంఘాలు ఆహ్, ఐ మీన్ సోషల్ యాక్టివిస్ట్‌లు చాలామంది మాట్లాడారు. నేను మాట్లాడకపోవడానికి రీజన్ ఏంటంటే, అలాంటి నీచుడు గురించి సొసైటీలో మాట్లాడాల్సిన అర్హత కూడా లేని మనిషి గురించి మాట్లాడటం. హ్మ్. కానీ ఇష్యూ అనేది ఎక్కడ తెగట్లేదు. అవును. అంటే ఆయన ఒక సినిమా కథని మార్చి అటు తిప్పి, ఇటు తిప్పి, ఇటు తిప్పి, అటు తిప్పి అదే పోలీసులకు హ్మ్. చెప్తున్నాడు. బికాజ్ పోలీసులకు కావాల్సింది క్లూ. అవును. ఒక ఆడామె సంక్రాంతికి ఇన్ ఇంట్లో నుంచి బయటికెళ్ళినామె ఏమైంది? హ్మ్. ఇతను అల్లిన కథ. లింకుల ప్రకారం చూసుకుందాం. ఫస్ట్ ఇతను అల్లిన కథ ఏంటి? నా భార్య ఎవరితోనో లేచిపోయింది. మీరు కావాలంటే చెక్ చేసుకోండి అని వాళ్ళ అమ్మగారికి చెప్పాడు. అవును. వాళ్ళ అత్తగారికి. వాళ్ళ అత్తగారు సాయం మల్లుని తీసుకొనెళ్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చింది. హ్మ్. సెకండ్ సీసీటీవీ ఫుటేజ్ చూసారు అపార్ట్‌మెంట్‌కి. వాళ్ళు ఉండేది అపార్ట్‌మెంట్. హ్మ్. అపార్ట్‌మెంట్‌కి సీసీటీవీ ఫుటేజ్ ఉంటది కదా! భార్య బయటికెళ్ళిన దాఖలాలే కనిపియల. అవును. కనపడినప్పుడు వీడిని తీసుకొనెళ్లి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. అలా పోలీసులు వాళ్ళ తరహాలో వాళ్ళు ఎంక్వైరీ చేస్తుంటే బయటపడిన నిజాలేంటి? నేను ఆమెని ముక్కలు ముక్కలుగా రైస్ కుక్కర్‌లో నరికాను. అవును. రైస్ కుక్కర్‌లో ఉడకపెట్టాను. రక్తాన్ని తాగాను. దాన్ని తీసుకొనెళ్ళి మళ్ళీ సుత్తితో అదే. ఎండపెట్టాను. పౌడర్ చేశాను. పౌడర్ చేశాక 2 స్కిన్ ఆ! పౌడర్ ఒకసారి, బోన్ పౌడర్ ఒకసారి వేరు వేరు దగ్గరికెళ్ళి పడేశాను. అవును. మీరు కనుక్కోండి అని పోలీసులకి సవాల్ విసిరాడు. దట్ ఈస్ హ్మ్. సెకండ్ లింక్ ఆయన చెప్పింది. సో, పోలీసులు ఇదేంట్రా ఇది సినిమా స్టోరీలా చెప్తున్నావు. నువ్వు ఒక ఆర్మీ ఆఫీసర్‌వి. హ్మ్. ఒక పదవిలో ఉండి ఆర్మీలో వాడు వంటొండుకునేవాడా? ఏవైనా జవాన్ జవానే. అక్కడ నువ్వు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని రావడానికి గల కారణాలు ఎతికారు. హ్మ్. అలా వాలంటరీ రిటైర్మెంట్ నువ్వు చంపావు. దేని కారణంగా చంపావు? అసలు ఆమె ఏం తప్పు చేసిందో నువ్వు చంపేసావు. నీకు తెలియకుండా ఇంకెవరితోనో లింకులు పెట్టుకుందా అంటే వాడు చెప్పిన రీజన్ ఏంటప్పుడు? ఆమె కట్టు, బొట్టు నాకు నచ్చేది కాదు. హ్మ్. అంటే ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేదా ఎలా ఉండాలనేది? హ్మ్. ఆమె మగవాళ్ళకి సెడ్యూసింగ్‌గా చీరలు కడతది. మల్లెపూలు పెట్టుకొని రోడ్డు మీదకెళ్తది. అంటే ఆడవాళ్ళకి ఎలా ఉండాలి ఇప్పుడు కూడా 2025లో కూడా, ఈ సెంచరీలో కూడా ఆడవాళ్ళకి, మగవాళ్ళు ఏం చెప్తే అది వినాలి. అంటే వాళ్ళు ఎట్లా రెడీ అవ్వమంటే అటు రెడీ అవ్వాలి. ఆ స్వేచ్ఛ ఆడవాళ్ళకి లేదా? హ్మ్. సో, ఆ కారణంగా నేను ఆమెను అనుమానించడం స్టార్ట్ చేశాను. కూరగాయలకెళ్ళినప్పుడు ఒక గంట, ఆ! ఏదైనా వస్తువులు కొనడానికి గ్రోసరీ షాప్‌కెళ్ళినప్పుడు ఇంకో గంట లేట్ చేయడము. అంటే మనం అప్పుడు పాత సినిమా 'మెంటల్ కృష్ణ' అని ఒక సినిమా రిలీజ్ అవునవును. అయిందిలెండి. పోసాల కృష్ణమూర్తి గారిది 'సత్యాకృష్ణన్.' ఆ సినిమాలో కూడా వాడు ఇట్లాగే ఎంక్వైరీ చేసి సమాజానికి ఒక హ్మ్. మెసేజ్ ఇచ్చాడు. ఇలా ఆడవాళ్ళని అనుమానించొద్దు. హ్మ్. ఇలాగా అని చెప్పి. అలా చెయ్యొద్దు అని. సో, ఇలా అనుమానించడం స్టార్ట్ చేసిన వ్యక్తి మూడో లింక్. తర్వాత సరే నువ్వు చంపేసానంటున్నావురా! ఏదైనా క్లూ దొరుకుతదా అని ఇంటికెళ్ళి సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. అవును. ఫోరెన్సిక్ టీమ్ వాళ్ళు, స్నిఫర్ డాగ్స్ ప్రతి ఒక్కటి. ఇంట్లో ఎటువంటి దాఖలాలు లేకుండా పెట్టిన ఒక వెంట్రుక దొరికింది. అంటే అంత పకడ్బందీగా చేసాడు యెస్. వాడు. ఒక వెంట్రుక దొరికితే, ఆ వెంట్రుక పిల్లల డీఎన్ఏతో మ్యాచ్ అయిందా లేదా అనేది చెక్ చేశారు. హ్మ్. యెస్. మ్యాచ్ అయింది. దెన్ ఇప్పుడు స్టోరీ మొదలైంది. ఇప్పుడు స్టోరీ ఏం చెప్తున్నాడు? ఆమె మీద అనుమానం కాదు. నాకు హ్మ్. ఇంకొక ఆమెతో అక్రమ సంబంధం ఉండింది. నేను ఆమె కలిసి ఉండడం ఈమె చూసింది. ఓకే. పండక్కెళ్ళొచ్చాక. హ్మ్. చూసింది. మా ఇద్దరి మధ్యన గొడవయింది. నేను ఆమెతోనే ఉండాలనుకుంటున్నాను. ఈమె నాకొద్దు. ఈమెను ఎట్లైనా పంపించాలనుకున్నాను. అందుకని చెప్పి బలంగా కొట్టాను. అది హ్మ్. ఈరోజు స్టోరీ. పోలీసులు అవును. ఛేదించారు అని చెప్తున్నారు కదా! హ్మ్. సో, దాంట్లో ఈరోజు నేను కొట్టాను. కొట్టంగానే ఆమె స్పృహ స్పృహ క కోల్పోయి పడిపోయింది. స్పృహ కోల్పోయి పడిపోయాక నేను దిండు అదిమి పెట్టి ఇద్దరు మనుషుల సాయంతో ఆ ఇద్దరు మనుషులెవరు? అదే ఆ ఇద్దరు సాయం చేసిన ఆ ఇద్దరు మనుషులు ఎవరో హ్మ్. అనేది ఇంకా బయటికి రావాల్సి ఎందుకంటే, ఉంది. ఒకే మనిషి ఒక శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి అతను చెప్పడం, దిండు సహాయంతో ఊపిరాడకుండా చేసాను. అప్పటికి ఆమెకు బాగానే ఊపిరి ఉండిందంట. అవును. వాటర్ చల్లితే ఆమె లేచేది. హ్మ్. కానీ ఊపిరాడకుండా ఆ కక్షతో ఆమెని సాధించుకోవాలి. ఆ ప్రేయస్ ఎవరైతే ఉన్నారో, హ్మ్. అసలు నిజంగా ప్రేయస్ ఉందా? లేకపోతే వీడు కథ కలిపాడని తర్వాత విషయం కానీ, అవును. ఆమెని సాధించుకోవడం విషయంలో వీడు దిండుతో నలిపి చంపేసి సో, ఆమెని 4 ముక్కలుగా చేశాడంట. హ్మ్. 4 ముక్కలుగా చేశాక, ఒక పెద్ద బకెట్‌లో ఆ ముక్కల్ని వేసి చేతులు నరికి, హ్మ్. చేతులు, మొండెం అన్నీ నరికి, ముక్కల్లో బాయిల్ చేసి, బాయిల్ చేసిన తర్వాత తలని మాత్రం కాల్చాడంట. హ్మ్. తలని, చేతుల్ని, ఓకే. కాళ్ళని కాల్చాడంట. మిగతా పార్ట్స్‌ని మాత్రం బోన్ పార్ట్స్ ఉంటాయో అవన్నిటిని వేరు చేసి
రుబ్బురోలు పత్రం ఉంటది కదా! దాంతో బాగా అది చెప్పడానికే నాకసలు ఎట్లో ఉంది. అసహ్యంగా ఉంది వినడానికి అహా! కూడాను. అంటే ఒక మనిషిని ఇంత క్రూరంగా అంటే అంత పగ పెట్టుకోవడానికి కారణం ఏదో ఒకటి బలంగా ఉండాలి కదా! అసలు కానీ ఒక్క కారణం కూడా బలంగా చెప్పట్లేదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కారణం ఇప్పుడు ఇద్దరు చెప్తున్నాడు వాడు. మనుషుల్ని ఇన్వాల్వ్ చేసాడు దీంట్లో. ఆ ఇద్దరు హ్మ్. మనుషులెవరు? వాళ్ళకి నేను డబ్బులిప్పిచ్చేసి వేరే దగ్గరికి పంపించేసాను. మీరు వెతుక్కోండి అని పోలీసులకి సవాలిచ్చాడంట. హ్మ్. వాళ్ళెవరో నాకు తెలీదు. బయట వెళ్తుంటే డబ్బులిచ్చి పిలిపించుకున్నాను నేను. బార్కాస్ నుంచి పిలిపించాను అన్నాడు. హ్మ్. మీర్పేట్ ఎక్కడ? బార్కాస్ బార్కాస్ ఎక్కడ? అవును. బార్కాస్ నుంచి పిలిపించాను నేను అని చెప్తున్నాడు. సో, పోలీసుల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడా? లేకపోతే ఈ కేస్ నుంచి అంత తెలివిగల ఒక మనిషి ఒక గృహిణిని చంపడం, ఇద్దరు పిల్లలకి తల్లి లేకుండా చేశాడు. హ్మ్. ఇన్నేళ్ళు సంసారం చేశావు కదా! ఇన్నేళ్ళు నీకు అనుమానంతోనే సంసారం చేశావు. ఆ అనుమానంతో నువ్వు ఆమె బతుకు ఆమె బతుకమ్మ అని జెప్తే, ఏదో అంత ఎంతో కొంత భరణం ఇచ్చేస్తే ఆమె పాటికి ఆమె వాళ్ళ ఫ్యామిలీతో బతుకుతుందిగా. ఒక ఫ్యామిలీకి కూతుర్ని దూరం చేశావు. పిల్లలకి తల్లిని దూరం చేశావు. అవును. నీకు 3 పూట్ల వండి పెట్టే ఒక మనిషిని దూరం చేసుకున్నావు. ఇంకొక ఆమె కోసం. అది కూడా నిజమా కాదనే డౌట్. హ్మ్. అలాంటిది ఉండదండి. ఎందుకంటే ఒక సినిమా ఇన్‌స్పిరేషన్ 'సూక్ష్మదర్శిని' అనే మలయాళం సినిమా ఇన్‌స్పిరేషన్‌తో ఇలా చేశానంటే ఈ సెంచరీలో ఇంత టెక్నాలజీ పరంగా అలా చేయగలిగారా? అంటే మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6 వరకు చేశాడంట ఇది. అదే అంత అంటే ఎంత ప్లాన్ చేస్తే అంటే అంతలా ఇది ఇట్లా చేయాలి. చెయ్యాలి అని ఎప్పుడో అనుకోనుండాలి. అంతే గదా! అన్నిటి ప్రిపేర్ అయ్యుండాలి. అంతే. అంటే ఆ సినిమా వాడు ఒక 15 డేస్ బ్యాకే చూసుండాలి. హ్మ్. మైండ్‌లో ఉండాలి కదా! హ్మ్. అప్పటికప్పుడు సినిమా ఓపెన్ చేసి, యూట్యూబ్‌లోనో దేంట్లో చూసి ఇలా అదే చేయాలని అలా చేయలేడు. అయితే జరిగింది కాదు. సెకండ్ థింగ్ ఒక మనిషి శరీరాన్ని చచ్చిపోయిన తర్వాత కోస్తే, ముందు చచ్చిపోయిన తర్వాత మనిషి శరీరం బిగుసుకుపోతుంది. హ్మ్. బాడీ పార్ట్స్ అన్నీ గట్టిగా అయిపోతాయి. అందుకే మనం ఐస్ దాంట్లో పెడతాం. ఒక అవునవును. మనిషి చనిపోయాక వెంటనే వితిన్ అవర్స్‌లోనే బాడీ పార్ట్స్ అన్నీ కూడా బిగుసుకుపోతాయి. అలాంటి హ్మ్. బిగుసిపోయిన పార్ట్స్‌ని దేనితో కోయాలి? నువ్వు మటన్ కోసే కత్తితో కూడా బాడీని కొయ్యలేవు. కొయ్యలేము. బాడీ పార్ట్స్ బిగుసుకుపోతాయి. అందులో పోలీసులు, సర్జన్స్ మన మార్చరీకి తీసుకొనెళ్ళిన దాంతో ఏమైనా కోసావా అంటే అవన్నీ ప్రీ ప్లాన్‌గా వెళ్లి సర్జికల్స్‌లో కొనుండాలా? అంతేగా. సో, ఇప్పుడు పోలీసులు వీడెక్కడెక్కడ తిరిగాడు ఈ 4, 5 రోజులని సీసీటీవీలో ఎతకచ్చుగా. హ్మ్. వీడినడగాలి కదా! అవును. నువ్వెక్కడెక్కడ తిరిగావు? ఇంట్లో ఉండితే కత్తితో కోసానంటే కూరగాయలు కోసే కత్తి, మటన్ కత్తితో బాడీ తెగుతుందా? సరే పోనీ కోసాడే అనుకుందాం. ఇంట్లో మరి ఎలాంటి ఆధారాలు ఎందుకు దొరకట్లేదు? రక్తం చుక్కలు గాని, వాడు అవి చెప్పడం కానీ ఏంటంటే ఏమీ లేవు. రక్తాన్నంతా వాడు క్లీన్ చేశాడంట ముందు. హ్మ్. ఉడకబెట్టే టైంలోనే. బాడీని ఉడకబెట్టే టైంలో, కాల్చే టైంలో. ఇంట్లోనే కాల్చాడంట నట్టింట్లో. నట్టింట్లో కాలుస్తుంటే ఆ స్మెల్ అంతా ఇంట్లో ఉండకూడదని చెప్పి కిటికీలు ఫ్లాట్‌కుండే కిటికీలు మొత్తం ఊపేసి ఫ్యాన్‌లేసి స్మెల్ నుండి బయటకి పంపిస్తే, హ్మ్. పక్కన వాళ్ళు "ఏంటయ్యా ఇంత వికారమైన స్మెల్ ఒస్తోంది, కడుపులో దేవేస్తుంది" అని అడిగితే, "ఇది కనుమ గదండీ! మేము ఇంట్లో తలకాయ కూర కాస్తున్నాం. మా వైఫ్ బయటికెళ్ళింది. మా వైఫ్ వచ్చే లోపల నేను వంట చేయాలనుకున్నాను" అని అంత ధైర్యంగా చెప్పాడంట. మొఖంలో హ్మ్. ఎటువంటి బాధ లేకుండా. పోలీసులకి గూడా సవాల్ ఏం చేస్తున్నాడంటే, "నువ్వు నన్ను ఇరికించు. ఎట్లా ఇరికిస్తానో నేను చూస్తా. ఆధారాలు చూపించాలి కోర్ట్‌కి." అంతే. అంతే. కోర్టుకి ఆధారాలు చూపిస్తేనే వాడు నిందితుడని నిర్ణయిస్తాడు. ఇప్పుడు తీసుకొనెళ్లి అరెస్ట్ చేస్తారు. హ్మ్. అరెస్ట్ చేస్తే ఏంటి? వాడు అక్యూజ్డ్. అక్యూజ్డ్ దోషిగా రావాలని నిర్ధారించాలంటే వాళ్ళకి పోలీసులు ఆధారాలు చూపించాలి. ఆధారాలు వీడిని లేవు. కొట్టి, నన్ను కొట్టి కావాలని నా చేత పోలీసులు కేస్ క్లోజ్ చేయించడానికి ఇలా చేశారని. వీడి తరఫున అసలు ఏ లాయర్ వాదిస్తాడు ముందు? హ్మ్. ప్లస్ సొసైటీలో చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా వీడి కోసం ఉండాలన్నా కూడా భయమేస్తోంది అపార్ట్మెంట్‌లో ఇంత క్రూరుడు అని చెప్పి. పిల్లలకి తల్లి ఇంతవరకు చనిపోయిందన్న విషయం కూడా తెలీదంటండి. మరి హ్మ్. ఎంత దారుణం పాపం. పోలీసులకి. అండ్ ఇవన్నీ ఓకే. వాడు చెప్పింది కరెక్టే. పోలీసులు నమ్మారు అనుకుందాం. ఒక సామాన్యుడుగా ఒక శరీరాన్ని అంత ఈజీగా నరికేయొచ్చా? అదే కదా! అంత ఈజీగా పొడి చేయొచ్చా? హ్మ్. బోన్స్‌ని. ఉదయం 8 నుంచి 6 వరకు అంటే ఇట్స్ ఆల్‌మోస్ట్ ఆల్ 9 అవర్స్. అంతేనా? 10 అవర్స్. 10 అవర్స్ వ్యవధిలో ఒక శరీరంలో ఉడకపెట్టడం, దాన్ని స్కిన్‌ని పొడి చేయడము, రుబ్బురోలు పత్రంతో, మళ్ళీ ఈవినింగ్ 6 లోపల అన్నీ కంప్లీట్ చేసుకొని, ఇల్లంతా క్లీన్ చేసుకొని, అర్బన్ క్లాపోడికి ఫోను చేసి, ఇల్లంతా క్లీన్ చేయించి, అదంతా అంత సాధ్యమయ్యే పని కాదు. సినిమా చూసి ఒక మనిషి ఇలా చేయడం లేదండి. హ్మ్. సంథింగ్ ఈజ్ హైడింగ్. నాకు తెలిసి ఆమెనెక్కడో పూడ్చిపెట్టుండాలి. ఇద్దరు మనుషుల సాయంతోటి. ఒకవేళ బయటకి ఆహ్, పోవాలన్న సీసీ కెమెరాలు లో బయటపడతాడు ఆయనేదో మోసుకొని హ్మ్. పోవడమో అని. నరకడం వరకు ఓకే అని నేను ఒక 1% నేను నమ్ముతాను. ఎందుకంటే హ్మ్. మనం చాలా చూసాం. అవును. చాలా మంది శవాల్ని గూడా ముక్కలు ముక్కలుగా నరికి కవర్‌లలో, ప్లాస్టిక్ కవర్‌లలో పడేయడం గూడా మనం చూసాము. హ్మ్. అలాంటిది చేసుండొచ్చు. మేబీ ఆ ప్లాస్టిక్ కవర్స్‌లో అలా ముక్కలు ముక్కలు తీసుకొనెళ్ళి వేరే ఎవరి ఎక్కడైనా సాయంతో అయినా సరే ఎక్కడైనా పడేసుండొచ్చేమో. కానీ నేను కాల్చాను, బూడిద చేశాను, దాన్ని పౌడర్ చేశాననేది మాత్రం హ్మ్. అసలు జీర్ణించుకోలేని విషయమండి. ఎవ్వరు సమాజంలో ఏ మనిషికైనా అదసలు తినేటప్పుడు గూడా మనకదే
తలంపుకొస్తుంది. అనిపిస్తుంది. అయితే సో ఇక్కడ అనుమానించాల్సిన విషయం ఏంటంటే, మొదటిసారి చేసిన వాడెవ్వడైనా సరే ఏదో ఒక ఆధారం వదిలి దొరికిపోతాడు. అవును. ఖచ్చితంగా ఎలాగోలాగా దొరికిపోతాడు. అవును. కానీ వీడు దొరకలేదు. అంటే ఇలాంటి పనులు అంతకు ముందు ఏమైనా చేసే ఉంటాడా? ఇంకొకటి అదే పోలీసులు ఆ కోణంలో ఎందుకు దర్యాప్తు హ్మ్. చేయట్లేదు? ఆయన ఆర్మీ నుంచి ఇక్కడికొచ్చేసాక ఒక సెక్యూరిటీ గార్డ్‌గా ఎక్కడో జాబ్ చేస్తున్నానని చెప్పారు. సో, వై హి ఈస్ నాట్ లుకింగ్ బ్యాక్ ఇంటూ ద ప్రైవేట్ హిస్టరీ? అంటే వాళ్ళ కంపెనీకెళ్ళి వీడు ఎట్లా ఉండేవాడు? హ్మ్. ఇవన్నీ చేసుండొచ్చేమో మనకు పోలీసులు ఇంకా బయట పెట్టలేదు. బట్ అంతే. థింకింగ్ జనరల్ పర్స్పెక్టివ్ వాడు ముందెలా ఉన్నాడు? హ్మ్. వాళ్ళ అత్తామామల దగ్గర గాని, వాళ్ళ పిల్లల దగ్గర గాని, ఇంతవరకు వాళ్ళ అత్తామామ వాంగ్మూలం కానీ, పిల్లల దగ్గర వాంగ్మూలం గాని తీసుకోలేదు. అంటే ఇంట్లో గొడవలయ్యేవా? హ్మ్. అసలు ఆ మహిళ ఎవరు? ఆమె ఉండాలి గదా పిక్చర్‌లో. అసలు దీనంతటి కారణం మెయిన్ ఆమె గదా! ఆమెను ఒకవేళ తీసుకురాలేదు ఇంకా. ఒకవేళ ఆమె అయితే అదే కారణం ముందెందుకు చెప్పలేదు? అదే కదా చెప్తున్నాను. రోజుకి, రోజుకి వాడు ఏదో ఒకటి ఒక్కొక్క చెప్పి స్టోరీ పోలీసుల్ని చెప్తున్నారు. మభ్యపెడుతున్నాడు. హ్మ్. సైకలాజికల్‌గా వీడు బాలేడా అనుకుంటే సైకలాజికల్‌గా బానే ఉన్నాడు. బానే ఉన్నాడు కాబట్టి ఇంత స్టోరీ అల్లుతున్నాడు. హ్మ్. ఇఫ్ ఈస్ మెంటల్లీ డిసార్డర్డ్ ఆర్ సైకలాజికల్‌గా వాడు బాలేకపోతే చాలా చూసామండి ఇలాంటి కేసులు. అవును. తల్లినే కడతేర్చేసి నా తల్లి చచ్చిపోయింది, నా తల్లి చచ్చిపోయింది అని పిచ్చోడైపోయాడు జనాలు. అలాంటి వాళ్ళని కేసులు కూడా చాలా చూసాం మనం. అలాంటిది ఒక సైకాలజికల్‌గా బాలేదు అనుకున్న మనిషైతే కాడు. హి ఈస్ హైడింగ్ సంథింగ్. హ్మ్. పోలీసులు కొట్టారు, సామ, వేద, దండాపాయాలు అన్నీ చేశారు. థర్డ్ డిగ్రీ గూడా ఇచ్చారు. బట్ కస్టడీలో ఉన్నప్పుడు థర్డ్ డిగ్రీ ఇవ్వకూడదు. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడిని కోర్ట్‌లో ప్రొడ్యూస్ చేయలే ఇంతవరకు. వీడిని అరెస్ట్ చేసి కోర్ట్‌లో ప్రొడ్యూస్ చేయలేదు. అవును. కోర్టు రిమాండ్ ఇవ్వాలి. రిమాండ్ ఇచ్చాక వీడిని కస్టడీలోకి తీసుకోవాలి. ఇదంతా కూడా ఇంకా పోలీస్ స్టేషన్‌లోనే తిరుగుతోంది. వాడు ఇంకా స్టేషన్‌లోనే ఉన్నాడు. హ్మ్. అలా రోజుకొక స్టోరీ చెప్తున్నాడు. ఏది అంటే ఇది నిజమనేది గవర్నమెంట్ తెలియట్లేదు. వైఫల్యమా? అంటే గవర్నమెంట్ నిజంగా ఒక ఆడదానికి ఇలా జరిగింది సమాజంలో, చచ్చిపోయింది. అంటే పోలీస్ వాళ్ళ పనితీరు ఇల్లేనా అన్నదానికి వీడు ఏదో ఒక రకంగా క్లోజ్ చేసేసి వీడిని లోపలికి పంపించేద్దాము. వీడు ఎట్లాగో బెయిల్ మీద బయటకొస్తాడు. ఓ 3 నెలల తర్వాతో, ఆ సంవత్సరం తర్వాతో. హ్మ్. తర్వాత లాయర్‌ని పెట్టుకుంటాడు. ఎలాగో ఆధారాలు చూపించలేదు కాబట్టి కేస్ క్లోజ్ అయిపోతుంది. టైం పోతుందని ఆలోచిస్తున్నారా అనేది తెలియట్ల. అవును. బట్ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ వెరీ స్ట్రిక్ట్ మెజర్స్. కానీ వీడు ఆడుతున్న నాటకం బయటపడాలంటే వీడు ముందే ఏం చేశాడు? ఇప్పుడేం చేశాడని క్లారిటీగా చెప్పాలి. ఇప్పుడు ఇంకో ఇద్దరు మనుషుల్ని ఇరికించాడు. ఒక ఆడదాన్ని తీసుకొచ్చాడు. హ్మ్. అసలు వాళ్ళ ముగ్గురేరి? అదే కొత్త కొత్త క్యారెక్టర్స్ అన్నీ తెస్తున్నాడు మళ్ళీ. ఆ! అంతకు ముందేమో కుక్క మీద ట్రై చేసి మనిషి మీద అన్నాడు. ఆ టైంలో ఆ! కుక్కని ఏంటండి అప్పటికప్పుడు కుక్కని పట్టుకొచ్చి, కుక్కని కోసి, కుక్కని చంపి, కుక్కని ఉడకబెట్టాడా? హౌ కమ్ ఇట్స్ పాసిబుల్? అదే. ముందసలు ఒక యానిమల్‌ని చంపితే అది ఇంకా శిక్ష. హ్మ్. ఇంటెన్షనల్‌గా నువ్వు యానిమల్‌ని చంపావు అంటే అదొక శిక్ష. దానికి ఏ ప్రూఫ్‌లు అక్కర్లా. అవును. యాస్ పర్ ద లా నువ్వు యానిమల్‌ని చంపావు అంటే డైరెక్ట్‌లీ నీకు దోషివే నువ్వు. హ్మ్. అది తెలుసుకున్నాడు. సో, ఆ స్టోరీ మార్చాడు. ఇంకొక ఆమెని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆమె కూడా నీతో పాటు లోపలికి రావాల్సిందేగా? మేబీ ఆమె అవును. కూడా నీకు హెల్ప్ చేసి ఉండొచ్చుగా ఈ వైఫ్ కేస్‌లో. అర్థమైందా అండి? అంతే. రోజు అంతే. రోజుకి ఇవన్నీ తీసుకొచ్చి పిచ్చోళ్ళని జనాలను చేయట్లేదు. పిచ్చోళ్ళని వాడంతట వాడే పోలీసోళ్ళని పిచ్చోళ్ళని చేసేసి దీంట్లోంచి హ్మ్. బయటపడాలని ట్రై చేస్తున్నాడు. దట్ ఈస్ వాట్ ఈస్ మాస్టర్ ప్లాన్. కానీ కర్మ అనేది ఎక్కడో దగ్గర ఒక ఫుల్ స్టాప్ పెడుతుంది. అవును. అది ఈరోజో రేపో ఫుల్ స్టాప్ పెడితే ఆ అమ్మాయికి కానీ, ఆ పిల్లలకి కానీ న్యాయం జరుగుతుంది. చూడాలి మరి ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో అనేది. అవునండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి.